మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్కు చేరుకున్నారు. హరిత కాకతీయ హోటల్ దగ్గర మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఘన స్వాగతం లభించింది. గిరిజన సాంప్రదాయంగా కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. ఇక కాసేపట్లో రామప్ప 1000 స్తంభాల గుడిని సందర్శించనున్నారు అందగత్తెలు. ఇక ఇప్పటికే హరిత కాకతి 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయం దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్కు చేరుకున్నారా? ఇక రామప్ప టెంపుల్ విజిట్ ఎన్ని గంటలకు ఉండనుంది? 2 బృందాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చేరుకున్నారు. ఒక బృందమేమో 20 మందితోటి కూడినటువంటి మిస్ వరల్డ్ కంటెస్ట్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా హన్మకొండ హరిత కాకతీయకు చేరుకున్నారు. వాళ్ళకు ఇక్కడ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మలతోటి మంగళ వాయిద్యాలతోటి అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. వారిని ఇప్పుడు ప్రస్తుతం హరిత హోటల్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అంటే ఇక్కడి నుంచి 45 నిమిషాల తర్వాత సాంప్రదాయ దుస్తులతో ఇక్కడి నుంచి హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయంకి వెళ్తారు. 1000 స్తంభాల దేవాలయంలో 45 నిమిషాల పాటు అక్కడ షెడ్యూల్ ఉంది. అక్కడ రుద్రేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. తర్వాత అక్కడ పూజలు నిర్వహిస్తారు 2 బృందాలుగా. ఆ తర్వాత అక్కడ 1000 స్తంభాల దేవాలయ ప్రాశస్యాన్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి మండప నిర్మాణం జరిగినటువంటి ఇది కాకతీయుల కల్పించినటువంటి పాలన, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఉంచినటువంటి గైడ్స్ వాళ్ళకు వివరిస్తారు. అక్కడి నుంచి వరంగల్లో ఉన్నటువంటి ఫోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడనే దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి కాకతీయ మహారాజులకు సంబంధించినటువంటి రాజధానిగా వెలుగుతుంది. అక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి పాలన ఏ విధంగా జరిగింది, ఆనాటి నిర్మాణ శైలి, వీటన్నిటినీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విదేశీయులు ఉన్నటువంటి సుందరిమణులకు వివరించనున్నారు. దానికి అక్కడనే లేజర్ లైటింగ్ తోటి కావచ్చు, అదేవిధంగా అక్కడ సౌండ్ సిస్టమ్ కానీ వాటన్నిటితోటి కూడా కాకతీయుల పరిపాలనకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళకు వివరిస్తారు. అదేవిధంగా కాకతీయులకు సంబంధించినటువంటి పాలన ఏ విధంగా జరిగింది, తర్వాత రాణి రుద్రమాదేవి ఏ విధంగా కాకతీయులు పరిపాలించారు అనే దాని మీద సంబంధించి ఒక నృత్య రూపకంగా ప్రదర్శన కళాకారులతో ఉంటుంది. ఆ తర్వాత పేరిణికి సంబంధించినటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఫోటో సెషన్ ఉంటుంది. మొత్తం అక్కడ 1-10 నిమిషాల పాటు ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్లు అంతా కూడా అక్కడ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి 8-10 నిమిషాలకు బయలుదేరి మళ్ళీ తిరిగి మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో హన్మకొండలోని హరిత కాకతీయ టూరిజం హోటల్కు చేరుకుంటారు. ఇక్కడ వాళ్ళు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ డిన్నర్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. మరొక బృందం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా, వరంగల్కి వచ్చిన వాళ్ళంతా కూడా అమెరికన్కు సంబంధించినటువంటి ఖండాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా ములుగుకు సంబంధించి రామప్పకు సందర్శించడానికి మరొక బృందం కూడా అక్కడికి చేరుకున్నది. ఆ టీంలో 35 మంది ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ గిరిజన సాంప్రదాయ ప్రకారం కూడా స్వాగతం పలికారు. అదేవిధంగా అక్కడి నుంచి పాలంపేట నుంచి వాళ్ళను రామప్ప చెరువు పైన ఉన్నటువంటి హరిత కాకతీయకు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. రామప్ప దేవాలయ విశిష్టత, తర్వాత అక్కడ ఆలయాన్ని సందర్శించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయంకు సంబంధించినటువంటి విశిష్టత అంతా కూడా తెలుసుకుంటారు. దాదాపు ఆలయంలోనే 45 నిమిషాల పాటు అక్కడ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి గార్డెన్కు చేరుకుంటారు. గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా పేరిణి డ్యాన్స్కు సంబంధించి నృత్యావళి ఏదైతే యుద్ధ సమయంలో కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు యుద్ధ సమయంలో ఈ పేరిణి డ్యాన్స్ ద్వారా సైనికులను, తర్వాత యుద్ధ వీరులను కూడా ఉత్తేజపరిచేవాళ్ళు. ఆ విధంగా ఈ రుద్రేశ్వరుడు అంటే శివుడిని పోలినటువంటి రుద్రతాండవంగా ఈ పేరిణి డ్యాన్స్ను చూస్తారు. ఈ పేరిణి డ్యాన్స్కు సంబంధించి కూడా 68 మంది కళాకారులతోటి 45 నిమిషాల పాటు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. అక్కడి నుంచి మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చినటువంటి అతిథులు వాళ్ళకు సత్కారం చేస్తారు. ఆ తర్వాత అక్కడనే డిన్నర్ పూర్తి చేసుకొని 9 గంటల వరకు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. ప్రస్తుతం అయితే మిస్ ఇండియా కంటెస్ట్ల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మొత్తం కూడా హరిత కాకతీయ కావచ్చు, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం, అదేవిధంగా ఫోర్ట్ వరంగల్కి సంబంధించినటువంటి దగ్గర కావచ్చు, అదేవిధంగా ములుగుకు సంబంధించి పాలంపేట నుంచి రామప్ప దేవాలయం, రామప్ప చెరువు వరకు కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పచ్చు. 3 అంచెల భద్రతతోటి భద్రత కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ కల్చర్ని
విశ్వవ్యాప్తం చేయడం, తర్వాత ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక కోణం. రెండోది, ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందింది రామప్ప దేవాలయంది. విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించే విధంగా టూరిజం హబ్గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకోవాలి. దానికోసమే ఈ కార్యక్రమాన్ని కూడా మరింత దిగ్విజయం చేయాలి అనే దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు. అందుకోసమే భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఇటు ములుగుకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా సహజమైనటువంటి అందాలు, అదేవిధంగా కాకతీయుల పాలనకు అప్పటి నిర్మాణ శైలికి సంబంధించి రామప్ప దేవాలయం అనేది కనిపిస్తుంది. అప్పుడు కూడా కాకతీయులు ఏ విధంగా పరిపాలన చేశారు, తర్వాత జనరంజనక పాలనకు సంబంధించి ఎక్కడైనా కానీ పాలన జరగాలి అంటే వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ట్యాంక్ అంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి, అదేవిధంగా టెంపుల్, సేమ్ టైంలో టౌన్, ఈ మూడింటి ద్వారానే వాళ్ళ పాలన సాగింది. అందుకు రామప్ప ప్రాంతాన్నే మనం చూడొచ్చు. ఆ పాలంపేట గ్రామాన్ని రామప్ప అతిపెద్ద చెరువు, దాదాపు 3-4 మండలాలకు తాగునీరు సాగునీరు అందిస్తుంది. అక్కడ రామప్ప దేవాలయం ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందింది. సేమ్ టైంలో అక్కడ ఉన్నటువంటి పాలంపేట విలేజెస్ కానీ అవన్నీ కూడా చాలా డెవలప్ అయినటువంటి ప్రాంతాలు. సేమ్ టైంలో వరంగల్కి సంబంధించి కూడా అదేవిధంగా ఇక్కడి నుంచే వాళ్ళ పాలన సాగింది. ఇప్పటికీ ఫోర్ట్ వరంగల్కి ఇప్పుడు వెళ్తే అప్పటి కట్టడాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. వాటన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇక్కడి నుంచి మిస్ వరల్డ్ కంటెస్ట్ వీళ్ళందరూ రావటం, ఇక్కడ ఫోటోషూట్లు నిర్వహించడం, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం కూడా వీటన్నిటిని వీక్షించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంకు టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఆ కోణంలో దిగ్విజయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా ఇక్కడ హన్మకొండలో హరిత కాకతీయలో కావచ్చు, అదేవిధంగా పాలంపేటలో ఉన్నటువంటి రామప్ప దగ్గర ఉన్నటువంటి హరిత కాకతీయలో రెండో టీము, వీళ్ళంతా కూడా ప్రస్తుతం హరిత హోటల్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు ఒక టీం ఏమో వేయి స్తంభాల దేవాలయం హన్మకొండలో ఉంది, మరొక టీం ములుగులో ఉన్నటువంటి టీం మాత్రం రామప్ప దేవాలయానికి వెళ్ళడంతో ఈ కార్యక్రమం అంతా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కాకతీయులకు సంబంధించినటువంటి పాలన ఏ విధంగా ఉంది, తర్వాత తెలంగాణ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మన వారసత్వం ఏ విధంగా మన దగ్గర ఉంది, అప్పటి వారసత్వ కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి, పాలన ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ డెవలప్ జరుగుతుంది అనేదంతా కూడా ఒక ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి 2 టీంలు ఇటు వరంగల్ అదేవిధంగా ములుగులో వాళ్ళ పర్యటన మొదలైంది.